న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్ పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రెండో విడత నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒత్తిడిలో ఉన్నప్పటికీ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో విడత పంపిణీ కోసం సుమారు 2650 కోట్ల భారీ మొత్తాన్ని సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, రుణాల చెల్లింపులు పూర్తయిన వెంటనే ఈ నిధులను సేకరించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మొత్తం 9000 కోట్ల అవసరం ఉన్న ఈ పథకాన్ని నిధుల లభ్యతను బట్టి ప్రభుత్వం 3 విడతల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఎకరంలోపు ఉన్న రైతులకు మొదటి విడత నిధులు అందగా ఇప్పుడు 1 నుంచి 5 ఎకరాల వరకు సాగు భూమి ఉన్న రైతులకు ఈ నెల రెండో వారంలో నగదు జమ కానుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు ఈ నెలాఖరు కల్లా వారి వాటా నిధులు అందుతాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ప్రతి ఎకరాకు సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం 6000 ఆర్థిక సాయం అందిస్తోంది. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ నగదు బదిలీ కానుండడంతో ఎక్కడ జాప్యం లేకుండా రైతులకు మేలు జరగనుంది. రాష్ట్రంలోని అర్హులైన వారికి పెన్షన్లు పంపిణీపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పష్టతనిచ్చింది. గత కొన్నేళ్లుగా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 2 లక్షల మందికి చేయుత పథకం ద్వారా నెల పెన్షన్లను అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అర్హులైన వారికి పెన్షన్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొత్తగా 1,00,000 మందికి పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల మందికి పెన్షన్లు కొత్తగా జారీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే బడ్జెట్లో వీటికి నిధులను కూడా కేటాయించారు. ఈ క్రమంలో జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలో 42.23 లక్షల మంది నెల పెన్షన్లు పొందుతున్నారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, హెచ్ఐవి బోధకాలు బాధితులకు నెలకు 2016 చొప్పున ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. దివ్యాంగులకు మాత్రం 4016గా ఇస్తున్నారు. గత 3 ఏళ్లుగా బోధకాలు, డయాలసిస్ బాధితులకు తప్ప కొత్తగా ఎలాంటి పెన్షన్లు మంజూరు కాకపోవడంతో అర్హులైన వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ క్రమంలో జూన్ నెలలో కొత్త పెన్షన్లు అందిస్తామని ప్రభుత్వం పేర్కొనడంతో భారీ మొత్తంలో పెన్షన్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. అయితే ఇందులో కేవలం 2 లక్షల మంది అర్హులను ఎంపిక చేసేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు త్వరలోనే పటిష్టమైన వడపోత కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త పెన్షన్ల కోసం దాదాపు 12 లక్షల మంది వేచి చూస్తున్నారు. వీరిలో 2 లక్షల మందిని మాత్రమే ఎంపిక చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హులైన వారిని ఎంపిక చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత జగిత్యాల జీవన్ రెడ్డి బీఆర్ఎస్ కూటికి చేరడానికి తేదీ కూడా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. గత నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. 40 ఏళ్ల పాటు పార్టీతో ఉన్న తన అనుబంధాన్ని తెంచుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ బుజ్జగింపులపై కూడా జీవన్ రెడ్డి ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. మొత్తంగా ఆయన బీఆర్ఎస్ లోకి చేరడం రాజకీయాల్లో మరో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీలోకి జీవన్ రెడ్డిని చేర్చుకోవడంతో పార్టీ నేతలు ఆసక్తి చూపించిన జీవన్ రెడ్డి మొగ్గు చూపలేదు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి ఏప్రిల్ 13న బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవన్ రెడ్డి నివాసంకు వెళ్లి ఆయనను అధికారికంగా ఆహ్వానిస్తారని తెలుస్తోంది. మరోవైపు జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నాక ప్లీనరీని జగిత్యాల్లో ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. జీవన్ రెడ్డి లాంటి సీనియర్, నికాసైన నిబంధనల గల సీనియర్ నేతలు పార్టీలోకి వస్తే క్యాడర్ మరింత పటిష్టంగా రెట్టింపు జోష్తో ముందుకు వెళ్లవచ్చని బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. మొత్తంగా ఈ నెల 7న కేటీఆర్ భేటీ తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరోవైపు జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రజలు సీఎం రేవంత్ దిగిపోవాలని, ఆయన పాలన పట్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జీవన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. గతంలో కేసీఆర్ పాలనపై వ్యతిరేకతతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారని, కానీ ఇప్పుడు అదే తరహా అసంతృప్తి రేవంత్ ప్రభుత్వంపై కనిపిస్తుందన్నారు. అంతేకాకుండా తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే నామినేటెడ్ పదవుల భర్తీలో జాప్యం చేశారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రహదారి పనులలో భాగంగా 20 ఏళ్ల కిందట తొలగించిన గుడిని మళ్లీ యథాస్థానంలో ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. రహదారి విస్తరణ పనుల కారణంగా 2005-6లో సంగారెడ్డి చౌరస్తాలోని భూలక్ష్మమ్మ గుడిని తొలగించారు.
ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో గుడిని తరలించాల్సి వచ్చిందన్న జగ్గారెడ్డి ఆ గుడిని పూర్వపు స్థానంలో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా సంగారెడ్డిలో 20 ఏళ్ల క్రితం తొలగించిన ఓ గుడిని రాబోయే రోజులలో మళ్లీ అదే చోట ఏర్పాటు చేయించాలని జగ్గారెడ్డి నిర్ణయించారు. గతంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా తొలగించిన భూలక్ష్మమ్మ గుడిని తిరిగి రోడ్డు పక్కనే గతంలో ఉన్న చోటే భవిష్యత్తులో ఏర్పాటు చేయించనున్నట్లు ఈ మేరకు ప్రకటించారు. అలాగే రహదారి విస్తరణ పనులలో భాగంగా ఉపాధి కోల్పోతున్న పండ్ల దుకాణాల వ్యాపారులు, పాన్ డబ్బాలు, టిఫిన్ సెంటర్ నిర్వాహకులకు రహదారి విస్తరణ పనులు పూర్తి కాగానే రహదారి పక్కనే తిరిగి వాటిని ఏర్పాటు చేయిస్తామని జగ్గారెడ్డి తెలిపారు. నష్టపోతున్న వారు ఈ విషయాన్ని గమనించుకొని టీపీసీసీ జనరల్ సెక్రటరీ అనంత్ కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పార్టీ పట్టణ అధ్యక్షుల వద్దకు వెళ్లి మీరు వివరాలు అందించాలని సూచించారు. గత 10 సంవత్సరాల క్రితము చౌరస్తా రోడ్డు వెడల్పుకు సంబంధించి 2005-06 సంవత్సరంలో అప్పుడు నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను సంగారెడ్డి చౌరస్తా నుండి పడంచెరు, గంగారం, చందాపూర్, గంగారం వరకు రోడ్డు వెడల్పు ఇవ్వడం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సంగారెడ్డి, పడంచెరు అంతా కూడా నేనే ఈ పెద్ద నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటుంది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దాదాపు 1000 కోట్ల మంజూరు ఇవ్వడం జరిగింది 4 లైన్ కోసము. అప్పుడు పనులన్నీ కూడా ప్రారంభమైన దాంట్లో సంగారెడ్డి చౌరస్తాలో మరి భూలక్ష్మమ్మ గుడి మధ్యలో ఉండే తప్పని పరిస్థితుల్లో మరి అక్కడ అమ్మవారి గుడిని తీసి సంగమేశ్వర గుడిలో పెట్టాల్సి వచ్చింది. కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి తీసిన ఆ చిన్న గుడి అమ్మవారిది ఇంకా సంగమేశ్వర గుడి దగ్గరనే అక్కడ పెట్టడం జరిగింది విగ్రహాలు కూడా అమ్మవారి భూలక్ష్మమ్మ. కాబట్టి ఇప్పుడు ఆ 2005లో 2006లో ఏదైతే చౌరస్తాకు తీయడం జరిగిందో మళ్ళీ ఆ భూలక్ష్మమ్మ విగ్రహాలవి చిన్న గుడిని అక్కడ చౌరస్తాలో ఏర్పాటు చేయించాలనే ఒక ఆలోచన అప్పటి నుంచి ఉంది. ఇప్పుడు ఆ టైం వచ్చింది. అయితే ఇప్పుడు కూడా మళ్ళా ఇంకా రోడ్డు వెడల్పు అవుతుంది. అక్కడ ఈ మధ్య కాలంలో చెరుకు బండ్లు కానీ లేకపోతే పాన్ డబ్బాలు కానీ లేకపోతే పండ్లు అమ్ముకునే బండ్లు కానీ ఇట్లా ఎన్నైతే బండ్లు గిన్నెలు అవన్నీ ఏవైతే అక్కడి నుంచి తీయాల్సి వచ్చిందో రోడ్డు వెడల్పులో అవి కూడా ఆ లిస్టు కూడా ఎవరెవరైతే చౌరస్తాలో రోడ్డు వెడల్పులో బండ్లు పోతున్నాయి, పాన్ షాపులు పోయినాయి, లేకపోతే ఫ్రూట్ బండ్లు తీయాల్సి వచ్చింది పోయిందో వాళ్ళందరూ కూడా నేను ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాను. తక్షణమే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఆ చౌరస్తా ప్రాంతంలో ఎవరైతే పోయినాయో వాళ్ళందరూ కూడా తోపాజీ అనంత్ కిషన్ కి, పూర్ణ సంతకు చైర్మన్ కి, వైస్ చైర్మన్ షఫీకి, అట్లనే మా టౌన్ ప్రెసిడెంట్ జార్జికి కూడా ఎవరైనా వాళ్ళకు మీరు మీ పేర్లు, ఫోన్ నంబర్లు, మీ నష్టపోయిన ఫోటోలు అన్ని కూడా మీరు అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు పనులన్నీ అయిపోగానే ఆ భూలక్ష్మమ్మ గుడిని అట్లాగే అక్కడ డబ్బలు, పాన్ డబ్బలు, ఫ్రూట్ బండ్లు, చెరుకు బండ్లు, ఇంకే బండ్లు చిన్న చిన్న బండ్లు దుకాణాలు ఎవరైతే రోడ్డు మీద పెట్టుకొని జీవించారో వాళ్ళందరినీ మళ్ళీ అక్కడనే పనులను పూర్తయినాక అదే జాగాలో కొంత జాగాను కేటాయించి కొంత మీ అందరికి మళ్ళా జీవనోపాధి వచ్చే విధంగా తప్పకుండా చేయిస్తానన్నమాట ఒక వీడియో రిలీజ్ చేస్తూ దీన్ని అందరూ కూడా గమనించండి. ముఖ్యమంత్రికి నీడలాగా ఉండే పోస్ట్ తెలంగాణలో ఆ కీలక పదవి ఎవరికి దక్కబోతోంది? సీఎం సన్నిహితుడు రాజీనామా చేసిన ఆ పోస్ట్ దక్కేదెవరికి? ఆ పదవి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముంది? ఇప్పుడిదే అధికార కాంగ్రెస్ తో పాటు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. రేవంత్ రెడ్డి స్నేహితుడు వేం నరేందర్ రెడ్డి స్థానంలో ఎవరిని నియమిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. అత్యంత కీలకమైన ప్రభుత్వ సలహాదారు పదవి అంశంలో ముఖ్యమంత్రి మధ్యలో ఏముందనేది ఉత్కంఠ రేపుతోంది. వేం నరేందర్ రెడ్డి ప్లేస్ లో మరొకరిని నియమిస్తారా? అసలు సలహాదారుల పదవిపై సీఎం ఆలోచన ఏంటి? మొన్నటి వరకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఎలక్ట్ అయ్యారు. దీంతో వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన సలహాదారు పోస్టును ఎవరితో భర్తీ చేస్తారన్న అంశం అధికార కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వంలో ఎంతో మంది సలహాదారులు ఉన్నా వేం నరేందర్ రెడ్డికి ఉన్న ప్రాముఖ్యత వేరుగా ఉంటూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే కాకుండా ఆయనకు అత్యంత నమ్మకస్తుడు కూడా. ఏ విషయాన్నైనా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగలిగిన చనువు, చొరవ ఒక వేం నరేందర్ రెడ్డికే ఉన్నాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన
వెంటనే వేం నరేందర్ రెడ్డిని తన రాజకీయ సలహాదారుగా నియమించుకున్నారు. అయితే రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేయడానికి ముందే ప్రభుత్వ సలహాదారు పదవికి రిజైన్ చేశారు ఆయన. దీంతో ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి స్థానంలో వచ్చే సలహాదారు ఎవరనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం విషయంలో వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. కానీ ఆయన రాజీనామా చేసిన ప్రభుత్వ సలహాదారు పదవిపై మాత్రం చాలా మంది ఆశలు పెట్టుకున్నారట. ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే కొందరు నేతలు గవర్నమెంట్ అడ్వైజర్ పోస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. తమ మనసులోని మాటను కొందరు ఇప్పటికే రేవంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సీఎం మాత్రం ఇప్పటివరకు ఎవరికీ హామీ ఇవ్వలేదని అంటున్నారు. ఇక ఈ మధ్య ప్రభుత్వ సలహాదారు నియామకం విషయంలో కాస్త కాంట్రవర్సీ చర్చ జరుగుతోంది. ఈ మధ్య కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా సలహాదారునే టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. వేం నరేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరంటూ మండిపడ్డారు. వాళ్ళిచ్చిన సలహాలేంటి అంటూ ప్రశ్నించారు. దీంతో అడ్వైజర్ల అంశంలో విమర్శలు రాకుండా చూసుకోవాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిన సలహాదారు పోస్టు చాలా కీలకమని చెప్పొచ్చు. సీఎంకు రాజకీయ సలహాదారుగా ఉండే ఈ పోస్టులో అత్యంత నమ్మకమైన వ్యక్తిని పెట్టుకుంటారు. సీఎంకు ఎక్కడా ఎలాంటి రిమార్కు రాకుండా చూడాల్సిన బాధ్యత ఈ పోస్టులో ఉండేవారికి ఉంటుంది. అందుకే కీలకమైన పోస్టు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రరావు కూడా సేమ్ టు సేమ్ వేం నరేందర్ రెడ్డి రోల్ ను పోషించారు. అప్పట్లో కేవీపీ రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో కీ రోల్ లో కంటిన్యూ అయ్యారు. వైఎస్ కేవీపీని నమ్మినంతగా మరే నేతను నమ్మలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ చేసేలా ఉందనే చర్చ కూడా బలంగా వినిపిస్తోంది. పొలిటికల్ అడ్వైజరీ పోస్టును కూడా ఎవరికి ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా వేం నరేందర్ రెడ్డినే కొనసాగిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. సలహాదారు పోస్టు విషయంలో నేతల ఆశలు మాటేమిటి, సీఎం రేవంత్ ఆలోచన ఏంటో ఇప్పట్లో అయితే క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు. కమర్షియల్ గ్యాస్, జెట్ ఫ్యూయల్, ప్రీమియర్ పెట్రోల్, బల్క్ డీజిల్, కుకింగ్ ఆయిల్, సిమెంట్, ప్యాకేజింగ్ మెటీరియల్స్, గ్యాస్ ఇండస్ట్రీ ఒక్కటేమిటి అన్ని రేట్లు పైకి వెళ్తున్నాయి. కారణం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమే. హర్ముజ్ ఎర్ర సముద్రం దగ్గర నుంచి చమురు కంటైనర్లు రావడం ఆలస్యమవుతోంది. క్రూడ్ బై ప్రొడక్ట్స్ తో తయారయ్యే ఇండస్ట్రీలపై ఎఫెక్ట్ పడుతోంది. ప్లాస్టిక్, సింథటిక్, మెడికల్ ఇండస్ట్రీ ఒక్కటేమిటి అన్నిటిపైన ప్రభావం ఉంది. యుద్ధం అలాగే కొనసాగితే ముందు ముందు ఎరువుల రేట్లపైన ఎఫెక్ట్ పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే ముందు ఎరువుల రేట్లపైన ఎఫెక్ట్ పడే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. ఖరీఫ్ లో చాలా సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. చమురు దిగుమతులపై వార్ ఎఫెక్ట్ ఉంది. రూపాయి వాల్యూ తగ్గుతోంది. దిగుమతి బిల్లు పెరుగుతోంది. ఇది చాలాదా? అదును చూసి రేట్లు పెంచడానికి ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ట్రంప్ కూడా పూటకో మాట మాట్లాడుతుండడంతో సమస్య పెరుగుతోంది. సామాన్యులపై కంటికి కనిపించేలా రేట్ల ఎఫెక్ట్ పడుతోంది. ఫస్ట్ కమర్షియల్ గ్యాస్ రేట్లు పెరిగాయి. రెండోసారి కూడా రేటు పెరిగింది. హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలతో గ్యాస్ దిగుమతి చేసుకునే నౌకల ఇన్సూరెన్స్, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. రావాల్సినంత గ్యాస్ స్టాక్ రావట్లేదు. దీంతో బయట భోజనం, టిఫిన్ల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. హైదరాబాద్లో 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటు ఫిబ్రవరిలో 1961 రూపాయలు ఉండేది. యుద్ధంతో 214 రూపాయలు పెరిగింది. దీని ఎఫెక్ట్ హోటల్ మీల్స్, టిఫిన్ రేట్లపై పడింది. కూరగాయలు, పాలు, వంట నూనె ఇలా అన్నింటి రేట్లు పరోక్షంగా పెరిగిపోతున్నాయి. నిజానికి దేశంలో డీజిల్ ధర పెంచలేదు. అయినా సరే రేట్లు పైకి అన్నట్లు వెళ్తున్నాయి. నిజంగా డీజిల్ ధర పెంచితే మాత్రం కథ మరోలా ఉండబోతుందంటున్నారు. బల్క్ డీజిల్ పైనే రేటు పెంచారు. పెట్రోల్, డీజిల్ రేటు పెరగకపోయినా మెయింటెనెన్స్, స్పేర్ పార్ట్స్ ధరలు పెరగడంతో ప్రైవేట్ వాహనాల ప్రయాణం పైన ఎఫెక్ట్ ఉంది. ఇక గృహ అవసరాల్లో వాడే ప్లాస్టిక్ వస్తువుల రేట్లు పెరిగాయి. డిటర్జెంట్లు, సోపుల తయారీలో వాడే పెట్రోకెమికల్స్ రేట్లు పెరగడంతో వీటి ధరపైన ప్రభావం ఉంది. అటు బకెట్లు, కంటైనర్లు, ప్యాకేజింగ్ వస్తువుల ధరలు ముడి చమురు ప్రభావంతో పెరిగాయి. ప్లాస్టిక్ తయారీకి ప్రధానమైన నాఫ్తా ధరలు అంతర్జాతీయంగా పెరగడంతో ప్లాస్టిక్ ముడి పదార్థాల ధరలు 15-20% పెరిగాయి. పాలిథిన్, పాలిప్రొఫైలిన్ ప్యాకేజింగ్ కవర్లు, పైపుల తయారీలో వాడతారు. పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్ కన్స్ట్రక్షన్ రంగంలో వాడే పైపులు, వైర్ల ధరపైన ప్రభావం ఉంది. అటు నైలాన్, పాలిస్టర్, అక్రిలిన్ వస్త్ర పరిశ్రమలలో కీలకం. ఈ సింథటిక్ దారాల ధరలు కూడా పెట్రోలియం ధరలతో ముడిపడి ఉన్నాయి. ముడి చమురు బై ప్రొడక్ట్స్ నుంచి ఇవి తయారవుతాయి. సో ఇప్పుడు వీటి ధరలు పెరగడంతో వీటి తయారీ వ్యయం పెరిగింది. ఎఫెక్ట్ వస్త్ర పరిశ్రమ పైన పడుతోంది. ప్రపంచమంతా పెట్రోలియం ప్రొడక్ట్ల చుట్టే తిరుగుతోందా అన్నట్టు యుద్ధాలు, సంక్షోభాలు వచ్చినప్పుడే తెలుస్తోంది. నాన్ ఎసెన్షియల్ ప్రొడక్టుల సంగతి పక్కన పెడితే అత్యవసరాల తయారీ చాలా కీలకం. ముఖ్యంగా వ్యవసాయ ప్రధానమైన మనలాంటి దేశాల్లో మాత్రం ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది. ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.